హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను తోప చేసుకున్నాను ఫ్రెండ్స్. తోప తింటున్నాను. నాకు ఈ కెమెరా ఎట్ సైడ్ పెట్టడం రాదు. నాకు ఫోనే యూజ్ చేయడం రాదు. చూడండి తోప. ఆకలి వేసేస్తుంది. ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను. లేట్ అయిపోయింది ఈరోజు. వంట చేశాను. అప్పుడు మా అమ్మ వండేది ఫ్రెండ్స్ తోప. ఇంకా సరిగ్గా బాగాలే. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? ఈరోజు మా ఇంట్లో వంట చూపిస్తాను ఉండండి. తింటున్నాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ వస్తుందట నాకు. టైం అయిపోయింది. బాగా ఆకలి వేసేస్తుంది బాగా. నాకు బ్యాక్ కెమెరా ఎలా పెట్టాలో తెలియదు ఫ్రెండ్స్. లేకపోతే పెడుతును కానీ తెలియట్లేదు నాకు అనేది. చికెన్ కర్రీ వండాను ఫ్రెండ్స్. ఇంకా చికెన్ కర్రీ వండాను. చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఎందుకంటే అందరూ ఇంట్లల్లో చికెన్ కర్రీ అందరికీ వచ్చు. కూరలు వండుకోవడం కదా, చికెన్ కర్రీ అందరికీ వచ్చు. అందుకని నేను చూపించలేదు ఫ్రెండ్స్. ఇది మా వంటగది, చిన్న వంటగది, చిన్నది. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నాది ఎక్కడ పెట్టాను. తింటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడేని చూపిద్దామని చూపిస్తాను అనమాట. ఇది మా ఇంట్లో లోపల గది, అది ముందు గది. ఇది పడుకుంటాం అన్నమాట. ఇక్కడ 2 మంచాలు ఉంటాయి, పడుకుంటాం ఫ్రెండ్స్. నాకు ఇలా మాట్లాడడం రాదు, అందుకే ఎప్పుడూ ఇలా పెట్టను. నేను వీడియోస్ పెట్టినా సరే మాట్లాడడం రాదు నాకు. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం వర్క్స్ వేసాను, బయట సున్నాలు వేసాను. బయట వర్క్ ఉండిపోయింది. ఆ సున్నాలు వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఏదో నాకు వచ్చినట్టుగా వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మైలో అనేసి ఫీలింగ్ అదొకటి ఉండిపోద్ది నాకు. ఏ సున్నాలు అయిపోయినా ఏదైపోయినా అంతా నాకు ఫీలింగ్ ఉండిపోద్ది. ఇగో అంత చేస్తానండి. నాకు బ్యాక్ రాదు పెట్టడం. ఇగో అన్నీ మొత్తం అన్నీ చేసాను. ఇగో సున్నాలు నాకు వచ్చినట్టు నేను వేసుకున్నాను. నా అంతా నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఎలా వచ్చి నేను అలా వేసుకొని మళ్ళీ ఆ సున్నాలు వేయడానికి మనిషిని పెట్టామనుకో డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, పండగ మూమెంట్ కదా. షాప్ కూడా పెట్టలేదు. నాకు హెల్త్ బాగాలేదు కదా. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. 5 రోజులు 6 రోజులు ఉన్నాను. 16,000 అయింది గీతం హాస్పిటల్లో. మళ్ళీ అక్కడి నుంచి మా మా అన్నయ్యల పెద్ద పాప నేను పెంచుకున్నాను. అంతే, 2 పిల్లల్ని నేనే పెంచాను. నా కూతుళ్ళు అటోళ్ళు 2. పాప గబుక్కుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు షుగర్ అది ఉంది. షుగరు 480 వచ్చింది. డాక్టర్ వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకోవాలమ్మా. పొట్టకి ఇండిషన్ వేసారు అన్నమాట. పొట్టకి వేసుకుండేదాన్ని. అలా 4 రోజులు వేసుకున్నాను. తీసుకెళ్ళిపోయి బాగా చూసుకుంది పాప. చాలా బాగా చూసింది, అన్నీ బాగా చూసుకుండేది అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికాడ ఎంతకాలం ఉంటాను నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అదే ఫీలింగ్, నాకు ఇష్టం ఉండదు అసలు. నేను వెళ్ళిపోతానమ్మా, నా హెల్త్ బాగుంది కదా. బాగాలేనప్పుడు అంతే ఉంటాను. అప్పుడు జ్వరం వచ్చిందిలేండి. బాగాలేనప్పుడు అయితే ఉంటాను. ఇప్పుడు బాగుంది కదా, నేను వెళ్ళిపోతాను అనుకొని వచ్చేసి నేను మా అమ్మకి మా నాన్నకి నేను బట్టలు అవి పెట్టాలి. నాకు ఇంకా మరి వెనక ముందు ఎవరు లేరండి. అత్తలు గారు లేరు, కన్నూరు గారులే. మా అమ్మ మా నాన్న చనిపోయారు. వాళ్ళకే నేను పెట్టుకోవాలి. కూతురు పెడితే ఎక్కదో అంటున్నారు, కానీ నేను పెంచాను. మా అమ్మని మా నాన్నని నేను చూసుకున్నాను, నేను పెంచుకున్నాను. పెంచుకోవడం అంటే నేను చూశాను. తల్లి తండ్రిలా కాదు, ఒక కొడుకు కూతుర్లా పెంచుకోవడం. మా నాన్న బేగే చనిపోయాడండి. మా నాన్నకైతే చనిపోయినప్పుడు బాగా జరిగింది. ఎందుకంటే అందరూ వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు మాకు కొంచెం భూమి డబ్బులు వచ్చాయి, వాళ్ళు చేశారన్నమాట. మా అమ్మ చనిపోయినప్పుడే ఎవరు పట్టించుకోలేదండి. ఎవరు ఒక రూపాయి కూడా పెట్టలేదు ఎవరు. నేనే అన్ని పెట్టుకున్నాను మా అమ్మ చనిపోయినప్పుడు. మా అమ్మ చచ్చిపోయిన 5 సంవత్సరాలు అయిపోతుంది. మొన్న నాకు హెల్త్ బాగాలేదు కదా, పెట్టలేదు. లేకపోతే సంవత్సరం చేసేదాన్ని ప్రతి సంవత్సరం. కానీ ఈసారి పెట్టలే కదా.
ఇప్పుడైనా బట్టలు అవి పెట్టుకుందాం అనేసి నేను అన్నీ శుభ్రాలు చేసుకున్నాను నీట్గా. బాగాలేకపోతే నాకు చేయిలో నొప్పి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. అంతే మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం అన్నారు. అది చేయిలో నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇప్పటికీ నల్లపోతున్నాను ఫ్రెండ్స్. నేను అస్సలు పని చేయలేకపోతున్నాను, నల్లపోతున్నాను. కానీ అలాగే ఓపిగా బట్టలు ఉతుక్కోవడం, చున్నాలు వేసుకోవడం, సామాన్లు తోముకున్నాను, కంచు సామాన్లు అంతా చేయిలో నొప్పులు. మరి మన పని మనం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఎవరు చేసేస్తారు. ఇంకా అన్నీ చేసుకున్నాను. కాకపోతే మా అమ్మకి, మాకు ఇప్పుడు కాదు, మాది మంగళవారం ఫ్రెండ్స్ పండుగ, అమ్మాలు పెట్టుకోవాలి. నేను మా అమ్మకి మా నాన్న చూశాను. దేవుడు కూడా నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మా అమ్మని మా నాన్న ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు, నేనే కొడుకులాగా చూసుకున్నాను. ఏమో దేవుడిదయ్యా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను నా బాధ అనేది నేను ఎవరో చెప్పుకోను ఫ్రెండ్స్, అదేంటో మీతో నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన మనసులో బాధ ఒకరితో చెప్పుకుంటే అంటే ఫ్రీగా ఉంటుంది అంటారు. కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడను, నేను చెప్పను కూడా. మీరు నా 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 అదే నా ఫ్యామిలీ అనుకొని నేను చెప్తున్నాను నా బాధలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.